నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. సీఎం రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలో చాలా కామెంట్స్ చేస్తున్నారు. మాట్లాడిన ప్రతి మాట వైరల్ అవుతుంది. సీఎం గురించి కావచ్చు, లేకపోతే సివిల్ సర్వెంట్స్ గురించి కావచ్చు, ఇలా పలు అంశాలకు సంబంధించి ఆయన కామెంట్ చేయడం జరిగింది. కానీ ఏదైతే సీఎం గురించి అనేటువంటి కామెంట్ చేశారో, ఆయన కామెంట్స్ ఆయనకు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయనేటువంటి మాట కూడా బయటకు వస్తుంది. మరి అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రప్రభ ఎడిటర్ వైఎస్ఆర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారి మాటలు అంటే ఆయన మాటలే ఆయనకి వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయి. దెబ్బలు పడుతున్నాయి ఆయన మాటల వల్లే అనేటువంటి మాటలు వస్తున్నాయి. అంటే సీఎం గురించి మాట్లాడినప్పుడు రెడ్డిలకు సంబంధించిన ఆఖరి సీఎం నేనే అయి ఉండొచ్చు అనేటువంటి మాట ఆయన పబ్లిక్గా అనడం జరిగింది. నెక్స్ట్ బీసీలు అవుతారు అన్నట్టుగా. అంటే అందుకని కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులకు సంబంధించి వ్యతిరేకత వస్తూ ఉన్నట్టుగా మనకు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు వాస్తవం, అసలు ఏంటంటారు? అంటే ఇది వెన్నుపోటు అనే కోణం కాదు, కానీ యాక్చువల్లీ రాజకీయ పరిణామాలు ఎటైనా దారితీసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ కులగణన ఒకటి చేయించారు. సరే, ఆ కులగణన మీద సంతృప్తులు అసంతృప్తులు అది ఒకటి నడుస్తున్నది. మళ్ళీ ఆ కులగణనలో చేరని వాళ్ళు వివరాలు ఎవరో వాళ్ళ కోసం రీసర్వే చేస్తున్నారు. అదనపు వివరాలు, అదనపు జనం నుంచి వివరాలు తీసుకుంటున్నారు. అది ఒక వైపు నడుస్తున్నది. ఇంకోటేమో ఆ కులగణన ద్వారా ఏ ఏ కులాలు ఎంతెంత శాతం ఉన్నారు అనేది ఒకటి డిసైడ్ చేశారు. ఆ పర్సంటేజీలు కూడా వివాదాస్పదమైనవి. అటు యాదవుల దగ్గర నుంచి, గౌడల దగ్గర నుంచి, ముందూరు కాపుల దగ్గర నుంచి, బీసీ, వీళ్ళందరూ అసలు బీసీ జనాభానే చాలా తక్కువ చేసి చూపించారు మీ సర్వేలో. పైగానేమో దాదాపు 60 లక్షల మంది అసలు ఎన్రోల్ కాలేదు అని చెప్పి అపోజిషన్ వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏంటంటే టు కన్విన్స్ ద పబ్లిక్ అండ్ టు కన్విన్స్ ద అపోజిషన్ పొలిటికల్ పార్టీస్, రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ముందు ఈ బీసీ జనాభా చాలా ఎక్కువ ఉంది కాబట్టి బీసీలకి రాజకీయంగా ఉద్యోగాల్లో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి మెగా షేర్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ మాటకు వస్తే అసలు ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళు పెద్దగా సీఎంలు అయ్యే అవకాశం లేదు. ఇంకా చెప్పాలంటే అసలు రెడ్డి సీఎం నేనే చివరాడినేమో అని అట్లా జనరల్గా కామెంట్ చేశారు. సో ఆయన నోటి నుంచి అది వచ్చిందో లేదో అది పెద్దగా వైరల్ అయిపోయి, సో ఇక ఈసారి రెడ్డి సీఎంలు ఉండరు, ఇతర క్యాస్టుల వాళ్ళు సీఎంలుగా ఉండరు, ఇక బీసీ సీఎంఏ అనే ఒక ప్రచారం అయితే, ఒక అభిప్రాయం సొసైటీలో వ్యాపిస్తున్నది. రేవంత్ రెడ్డి గారు చాలా క్యాజువల్ గా అన్న మాటని వస్తున్నది, చాలా పెద్దదైంది. ఇక ఇందులో కాంగ్రెస్ గురించి ఇక మనం చెప్పేది ఏముంది? ఇక అంటే రేవంత్ రెడ్డి గారు ఇక దిగిపోతారు, త్వరలో బీసీ సీఎం వచ్చేస్తారు. యాక్చువల్లీ ఇప్పుడు ఎలక్షన్ జరిగి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చి 1 year 1.5 year మధ్యలో నడుస్తున్నది. ఇంకా 300 ఏళ్ళు కనీసం ఉన్నది. అందుకనే ఆ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు లేదు ఈ టర్మ్కి ఆయనే ఉంటారు, నెక్స్ట్ టర్మ్కి బీసీ సీఎం వస్తారు అని చెప్పి ఆయన సవరణ చేయాల్సి వచ్చింది. చాలా అదరాబదరా ఆయన ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఈ మధ్యలోనే ఇక ఇప్పటికిప్పుడు 2-3 నెలల్లోనే రేవంత్ రెడ్డి గారిని దించేసి బీసీ సీఎంను పెడతారా అనే ఒక ప్రచారం వచ్చేసరికి కాంగ్రెస్లో ఒకసారి కుదుపు మొదలైంది. ఒకసారి నాలుగు గడుచుకొని పిసిసి ప్రెసిడెంట్ ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది. సో ఇది అంటే ఒక పబ్లిక్ని ప్లస్ పొలిటికల్ పార్టీస్, అపోజిషన్ పార్టీని కన్విన్స్ చేయటం కోసం ఆయన క్యాజువల్గా అన్న ఒక మాట చూడండి ఎటువంటి అనర్థాలకు దారితీస్తుంది అనేది. చివరికి ఆయన పదవే ఆయనకి దూరం అయ్యే పరిస్థితి వస్తుందా అనే ఒక అనుమానాన్ని అయితే క్రియేట్ చేసింది ఆయన మాటల వల్ల. అయితే అంత మాత్రానే ఇప్పటికిప్పుడు బీసీ సీఎం తెచ్చి కూర్చోబెట్టే పరిస్థితి అయితే లేదు. కానీ ఎందుకంటే ఇంకా అది చాలా ప్రాసెస్ ఉంది. ఆ కులగణన తర్వాత ఆ బీసీ రిజర్వేషన్లు, దానికి చట్టబద్ధత కల్పించడము, రాజ్యాంగ భద్రత కల్పించడము, ఇదంతా అయ్యేసరికి ఇట్ టేక్స్ టైం. ఎంత టైం పడుతుంది అనేది మనం చెప్పలేము కూడా. ఈ లోపల 5 ఏళ్ళు అయినా అయిపోవచ్చు, అది వేరే విషయం. కానీ కాంగ్రెస్లో అయితే ఈసారి కాంగ్రెస్ గెలిస్తే రెడ్డి కానీ ఇతర అగ్రకులాలు కానీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు అనే వాతావరణం అయితే తెలంగాణలో స్థిరపడిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది ఒక కాంగ్రెస్కే. ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ ఈ కులగణను వ్యతిరేకిస్తున్నది. ఒకవేళ వ్యతిరేకించకపోయినా అసలు అందుకనే వ్యతిరేకిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ అయితే బీసీ ముఖ్యమంత్రిని పెడతామని హామీ ఇవ్వలేదు. అంటే దళితుడిని అయితే నేను ముఖ్యమంత్రిని చేస్తాను అని చెప్పి ఒకనొక టైంలో కేసీఆర్ గారు అయితే అన్నారు. అది ఇప్పుడు వచ్చి జరగలేదు. 2 సార్లు 2 టర్మ్స్ ఆయన మాత్రం ముఖ్యమంత్రిగానే ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి
ఈ ఎలక్షన్లు జరిగేటప్పుడు ఆయన అన్నారు, సరే అది కాలేదు, దళితుడిని డిప్యూటీ ముఖ్యమంత్రిని చేశారు, సరే అది కూడా ఎక్కువ కాలం సాగలేదు, కారణాలు ఏవైనా సరే అది ఒకటే. సో బీఆర్ఎస్ నుంచి అవకాశం లేదు, అయితే కేసీఆర్ గారు కావాలి ముఖ్యమంత్రి, లేకపోతే కేటీఆర్ గారు కావాలి. సో అందుకని బీఆర్ఎస్ పార్టీ ఈ విషయాన్ని మూవ్ చేయదు, దాని జోలికి పోదు, అసలు టచ్ చేయదు. టచ్ చేస్తే ఏదో ఒక రకంగా కమిట్ అయ్యే పరిస్థితి వస్తుంది, లేకపోతే విమర్శలు ఎదురుదాడి పెరిగే ప్రమాదం ఉంటుంది. అట్లాగే ఇక బీజేపీకి అవకాశం ఉంది, ఎందుకంటే బీజేపీ నేషనల్ లెవెల్లో కూడా వేరియస్ స్టేట్స్లో, ఇప్పుడు కేంద్రంలో కూడా చాలామంది బీసీ మంత్రులను ప్రమోట్ చేస్తున్నారు, అట్లాగే రాష్ట్రాల్లో కూడా రాజస్థాన్ దగ్గర నుంచి, ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి, మధ్యప్రదేశ్ దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా చాలా వరకు బీసీలు ఎక్కడ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసుల నుంచి ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తున్నారు. సో ఇటు ఒడిశా తీసుకున్నప్పటికీ కూడా, అందుకని బీసీకి అయితే ఇబ్బంది లేదు, అది బీజేపీకి బీసీ ముఖ్యమంత్రిని చేయడానికి. బీఆర్ఎస్కి అయితే అది కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి, వ్యవహారము, అందుకనే దాని జోలికి పోదు. అందుకనే అది ఎంతసేపటికి కులగణన వ్యవహారాన్ని, ఇది బీసీలు తక్కువ చేసి చూపించారు కాబట్టి మేము ఈ సర్వేని యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి, మా సర్వే ఉండగా ఇంకా మీ సర్వే ఎందుకు చేయించాల్సి వచ్చింది అనేది ఒకే ఒక పాయింట్ మీద అది పోరాడుతున్నది. సో ఈ కాంగ్రెస్ వచ్చేసరికి ఏంటంటే, ఈసారి కనుక మళ్ళీ ఎలక్షన్లో ఒకవేళ కాంగ్రెస్ అయితే గెలిస్తే డెఫినెట్గా పీసీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితిని రేవంత్ రెడ్డి కల్పించారు. దాంతోపాటుగా కాంగ్రెస్కి ఓకే, తను మళ్ళీ సీఎం కాలేకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్కి ఒక మేలు చేశాడు. ఏంటంటే రేపు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా ఈసారి బీసీఏకి కాంగ్రెస్ సీఎం, కాంగ్రెస్ వైపు నుంచి సీఎం బీసీఏ అవుతాడు అని ఎన్నికల ప్రచారంలో కూడా చాలా ఘంటాపథంగా ప్రజల ముందు ప్రచారం చేసుకునే ఒక ఆయుధాన్ని అయితే కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించాడు. ఓకే, ఇది ఒక ప్లస్ పాయింట్ కాంగ్రెస్కి. సరే, రేవంత్ రెడ్డి గారు నేను త్యాగం చేయడానికైనా రెడీనే, బీసీల కోసం నేను ఎంతకైనా నేను పోరాడతాను, అది ఇది అని చెప్పి చెప్తున్నారు. అందుకని ఆయన బహుశా ఆయన పెద్దగా బాధపడకపోవచ్చు, కానీ ఈసారి ముఖ్యమంత్రి పదవి రాదని బీసీల కోసం అయితే ఆయన ఒక గ్రౌండ్, కాంగ్రెస్ వైపు నుంచి ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్టుగా అది తెలంగాణలో ఓకే ఇదైతే చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక దీన్ని రేపు ఎన్నికల ప్రచారంలో ఈ బీసీ ఆయుధం అనేది ఎంత ఉధృతంగా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు జనాభాలో తెలంగాణ జనాభాలో బీసీలే మేజర్ షేర్ ఉన్నప్పుడు వాళ్ళ ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది, అధికంగా ఉంటుంది కదా. సో కాంగ్రెస్ ఈ ఆయుధంతో కనుక ప్రజాక్షేత్రంలో దాడికి మొదలు పెడితే దీన్ని బీఆర్ఎస్ ఎట్లా ఫేస్ చేస్తుంది అనేది ఒక ఆసక్తికరమైన అంశం. వాళ్ళు కూడా దీనికి సంబంధించి ఏదైనా ఒక కొత్త ఆయుధాన్ని కనుగొనాల్సిన పరిస్థితిని రేవంత్ రెడ్డి గారు కల్పించారు. అంటే రేవంత్ రెడ్డి గారు చాలా క్యాజువల్గా అన్న మాటకు సంబంధించి ఇన్ని రోజులు డిస్కషన్స్ అవుతున్నాయి, ఆయన పదవికే కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి రాబోయేటువంటి రోజుల్లోనైనా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆచితూచి మాట్లాడతారని అనుకోవచ్చా? ఆచితూచి మాట్లాడడం అంటే రేవంత్ రెడ్డి గారు సహజంగా ఆయన స్పాంటేనియస్గా మాట్లాడతారు. ఆయన వాగ్దాటి అది మనకు తెలిసిందే. సో ఇది కూడా చాలా క్యాజువల్గా, అంటే ప్రజల్ని కన్విన్స్ చేయటం కోసం వాడిన మాటదా అది చివరికి ఇట్లా చిలవలు పలవలు అయిపోయి చివరికి కాంగ్రెస్ ఏ ఎన్నికల్లో గెలిచినా సరే బీసీలకే అఖిలతాంబూలం ఇవ్వాలి అనే పరిస్థితి అయితే ఆయన కల్పించారు. సో ఇది ఒక రకంగా కాంగ్రెస్కి మంచిదే కదా. అవును, సొసైటీలో మెజారిటీ షేర్ ఉన్న జనాభా వైపు వకాల్తా పుచ్చుకొని వాళ్ళకే అన్ని అందలాలు అని చెప్పడం అనేది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి మంచిదే. సో తద్వారా కాంగ్రెస్ ఇంకా హైప్ పెంచుకోవచ్చు. అవును, మరి ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు ఇలానే ఉంటాయా? బీసీ సీఎం అవుతారు అని, అదే ఆ కమ్యూనిటీకి సంబంధించి వాళ్ళు సీఎం అవుతారు, వేరెవ్వరు అవ్వరు అనే దానికి సంబంధించి చూద్దామండి వేచి. థ్యాంక్ యూ సో మచ్.